క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు 8వ వార్డ్ ఎంఐఎం కౌన్సిలర్ భర్త యూర్మియా నిరసన ఎంఐఎం ఎంతో మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్ పదవిలోకి వచ్చారని, ఇప్పుడు తమ వార్డులను విస్మరించడం అన్యాయమని జహీరాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట తనను తాను చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపిన మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ సోనీ ఇర్మియా భర్త ఇర్మియా అన్నారు. ఇంతకుముందు 2 కౌన్సిల్ జరిగినాయి, కానీ మా వార్డులో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కాలేదు. ప్రజలకు ఏం కావాలంటే కేవలము ఇన్స్టాంట్ ఏం కావాలి, ప్రజలకు నీళ్లు, స్ట్రీట్ లైట్, మూడీ సాఫ్ కావాలి. ఇక్కడ మేము అధికారులకు కానీ చైర్మన్ కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వర్కర్లు లేరు, పనులు కాలేవు, సామాన్ లేదు అని చెప్తున్నారు. మేము పబ్లిక్ మాకు ఎందుకు గెలిపించారు? ఇన్స్టాంట్ గా కొన్ని పనులు కూడా జరగట్లేదు. నిన్న మేము వాటర్ కనెక్షన్ కోసం పైప్ లైన్ కోసము ఒక 3 నెలల నుంచి అడిగితే నిన్న నాకు పంపించిన పైప్ లైన్ ఏం లేవంటే కప్లింగ్ లేవని పంపించి నేను కప్లింగ్ తెచ్చుకొని నేను పైసలు పెట్టి కప్లింగ్ తెచ్చుకొని నేను వాటర్ కలెక్షన్ చేయించుకున్నా. మరి కౌన్సిల్ ఎందుకు, ఈ చైర్మన్ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి ఇప్పుడు మేము గెలిచింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ లేనట్టు బోర్డు స్టాప్ చేయడానికి. మరి వర్కర్స్ లేనప్పుడు మరి కౌన్సిల్ తీర్మానం తీసుకుని వర్కర్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. మేము చైర్మన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఈ వ్యవస్థకి ఇక్కడ వ్యవస్థ వ్యతిరేకంగా మాట్లాడు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు. ఆల్రెడీ మా సదర్, మా ప్రెసిడెంట్ అహ్మద్ సాబ్ ఆ చైర్మన్ కి ఎన్నోసార్లు విన్నవించుకున్నాడు. ఏమన్నాడంటే ఇన్స్టాంట్ పనులు చేయమని చెప్పిండు, కానీ ఎవ్వరు చేయట్లేదు మా దగ్గర. మేము ఆల్రెడీ చంద్రశేఖర్ సార్ గారికి, తర్వాత గిరిజరెడ్డి సార్ గారికి, ఎంపీ సాబ్ గారికి, ఉజ్వల సార్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము విన్నవించుకుంటే వాళ్ళు కూడా చెప్పారు చైర్మన్ కి మీరు అందరినీ కలుపుకొని పోవాలి, అందరికీ పనులు చేయాలని చైర్మన్ కి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క మా యొక్క వార్డులో పనుల పురోగతి జరగట్లేదు. ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. ఎందుకంటే ఈ చెప్పు కొట్టుకునే పరిస్థితి అంట మాకు సిగ్గు అవుతున్నాం. మేము సపోర్ట్ చేసేందుకు మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. మేము పైసలు సంపాదించడానికి రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి